మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు టెట్ అదే విధంగా డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి ముఖ్యంగా చూసినట్లయితే నేడు టెట్ నోటిఫికేషన్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ వారంలో మెగా డిఎస్సి ఈనాడుకు సంబంధించి మనకి మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ను కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు పూర్తి వివరాలను మంగళవారం అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ అధికారులు సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు 3 నుంచి 16వ తారీఖు వరకు దరఖాస్తుల చెల్లింపుకు ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పిస్తారు 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తారు ఆన్లైన్లో ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది ఆన్లైన్ విధానంలో పరీక్షలు అయితే నిర్వహిస్తారు మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన అంటే మనకి మెగా డిఎస్సికి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది టెట్ డిఎస్సికి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఆల్రెడీ మనకి టెట్ వెబ్సైట్లో మనకి చేంజెస్ అయితే చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో వెబ్సైట్ అనేది మంగళవారం నుంచి అందుబాటులోకి రాబోతుంది వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా జారీ చేసిన నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ అయిన 6100 పోస్టులకు సంబంధించి డిఎస్సిని జియో నంబర్ 256ని పాఠశాల విద్యాశాఖ జారీ చేసి రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 16347 పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వనున్న నేపథ్యంలో అరాకొరా పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ని ప్రస్తుతం రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేసిన సంగతి తెలిసిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది టెట్ పరీక్షకు సంబంధించి నేడు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు షెడ్యూల్ నోటిఫికేషన్ సమాచారం బులెటిన్ సిలబస్ తదితర సమాచారం అంతా మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వివరాలు అందుబాటులో ఉంచుతామని తెలిపారు కాగా ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ ఫలితాలను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే డిఎడ్ బిఎడ్ కోర్సులు కొత్తగా పూర్తి చేసిన వారి కోసం వారితో పాటుగా టెట్ క్వాలిఫై కాలేని వారి కోసం మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదల కాబోతుంది నేడే టెట్ నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే గతంలో డిఎస్సికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ అప్లికేషన్ ఫీజు అనేది గత డిఎస్సికి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో పాత అప్లికేషన్ నెంబర్తోనే మళ్ళీ కొత్తగా అప్లై చేయవలసి ఉంటుంది అప్లికేషన్ అనేది ఆ ప్రాసెస్ ఏంటి ఏ విధంగా ఉంటుందనేది తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందించడం జరుగుతుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు అయిన తర్వాత డిఎస్సికి సంబంధించి పరీక్షలు అవ్వడానికి మధ్య 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు మనకి ఇది ఫైనల్ అయితే కాదు ఫైనల్ షెడ్యూల్స్ రాగానే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారి రుసుము చెల్లించవలసిన అవసరం లేకుండానే కొత్త దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు ఎవరైతే టెట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ టెట్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది గతంలో ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు టెట్ రాయవలసి ఉంటుంది ఇక డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది సెపరేట్గా వస్తుంది గతంలో అప్లై చేసిన వాళ్ళు కూడా ఫీజు పేమెంట్ లేకుండా మళ్ళీ అప్లై చేయవలసి ఉంటుంది ఓకే గైస్ ఇది ఇప్పటి వరకు ఉన్న దీనికి సంబంధించిన సమాచారం మరింత సమాచారం రాగానే తప్పకుండా మీకు అది తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ ప్రాథమిక సమాచారం ప్రకారం చూసినట్లయితే మనకి జూలై 1న టెట్ నోటిఫికేషన్ వస్తుంది మనకి ఆగస్టులో టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయంటూ కూడా ప్రాథమికంగా సమాచారం అయితే వస్తుంది కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ నాటికి మనకి టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ముఖ్యంగా చూసినట్లయితే వెబ్సైట్లో కొత్తగా అప్డేట్ అయితే చేస్తున్నారు మొత్తం డేట్లకు సంబంధించి ఫీజు పేమెంట్కి సంబంధించి మనకి ఏపీ టెట్ 2024 జూలై అని చెప్పేసి అప్డేట్ చేస్తున్నారు స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ దీంతోపాటుగా అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో మంగళవారం నుంచి వెబ్సైట్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది చాలామంది సార్ నార్మలైజేషన్ ఉంటుందా ఈ టెట్కి సంబంధించి అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు పూర్తి నోటిఫికేషన్ రాగానే పీడిఎఫ్ నోటిఫికేషన్లో నార్మలైజేషన్కి సంబంధించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంటే నార్మలైజేషన్ ఉన్నట్టు దీనికి సంబంధించి కూడా మరింత అప్డేట్ రాగానే తప్పకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే రాయొచ్చు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి లింక్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ